1 కిలోమీటర్, డ్రాప్ 2.5 కిలోమీటర్. ర్యాపిడో బుక్ చేశారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే మే 1 లేబర్ డే సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. డ్రాప్కి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ నమ్ముకొని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి దారే లేదు. ఓ మై గాడ్, నేను కస్టమరు షాక్ అయ్యాం, అవాక్కయ్యాం అనుకో. సో ఫస్ట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసాం. పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. చూద్దాం ఈరోజు ఆర్డర్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఇందాక ఒక కస్టమరు ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్ పాయింట్ వరకు అమౌంట్ కన్సిడర్ చేస్తారు. సో ఇన్ కేసు కస్టమర్ మిడిల్లో డ్రాప్ అయితే అమౌంట్ తక్కువ చూపించాలి కదా. ఫస్ట్ చూపించినంత అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది, తక్కువ చూపించాలి కదా మధ్యలో దిగానుగా అంటే నాకు తెలిసి ఫస్ట్ పికప్ పాయింట్ నుంచి మనం ఫస్ట్ బుక్ చేసుకున్న డ్రాప్ పాయింట్ వరకు ఆ అమౌంట్ కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నా. మీలో ఎవరికైనా తెలిస్తే ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ర్యాపిడో ఒకసారి చెప్పండి, మళ్ళీ ఓటీపీ చెప్పండి. 1011 బయట 1.7 కిలోమీటర్స్, 2.6 డ్రాప్ 20. కొందరు కస్టమర్స్ ర్యాపిడో ఎక్కడ వరకు ఉంది అని అడుగుతున్నారు. చూపిస్తాను. ర్యాపిడో మ్యాప్ ఎక్కడ వరకు ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఠీక్. 20 మినిట్స్ అవుతుంది వెయిట్ చేయబట్టి. ఈవినింగ్ టైం వచ్చేసి 6 o'clock, 6:18. రైడ్స్ రావట్లేదు. రిఫ్రెష్ చేద్దాం. ఈ ఆప్షన్ అనేది ఒకప్పుడు లేకుండే. సర్చింగ్ ఫర్ ఆర్డర్స్, నాట్ గెట్టింగ్ ఆర్డర్స్, చెక్ అకౌంట్ స్టేటస్. ఎందుకు రావట్లేదు? స్లో ఇంటర్నెట్. ఆల్ గుడ్. రిఫ్రెష్. థ్యాంక్ యూ బై. అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching this video.